అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దట్ తెలుగు కిచెన్. ఈరోజు టమాటా మిల్ మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా, టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మిల్ మేకర్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అందులో మిల్ మేకర్ వేసుకోవాలండి. వేసుకొని మనం గంటెతో కలుపుకుంటూ 1 నిమిషం 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి. అప్పుడు అవి బాగా మెత్తబడతాయి. అలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్లో పోసుకొని వాటర్ అన్నీ పిండేసుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అన్నీ పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. టమాటా కర్రీకి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడనివ్వాలండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా అందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత వేరే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మిల్ మేకర్ని అందులో వేసి వేయించుకోవాలండి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత పక్కన పెట్టుకొని టమాటా కర్రీని ఒకసారి కలుపుకుందామండి. బాగా కలుపుకొని అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు కూడా వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాము. కొంచెం టమాటా ముక్కలు మెత్తపడిన తర్వాత అందులో మనం వేయించుకున్న మిల్ మేకర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయినట్లే. నా ఛానల్ని సబ్స్క్రైబ్